ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఏపీఐఎస్సీ, ఇది నేను మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి వర్యులకు చెప్తున్న మాట, ఇక్కడ మా ప్రాంతంలో ఒక మెగా టెక్స్టైల్ పార్క్ కావాలని. ఆ మెగా టెక్స్టైల్ పార్క్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆ మెగా టెక్స్టైల్ ద్వారా ఈరోజు చేనేత కళాకారులకు మరియు ఎంప్లాయ్మెంట్, అంటే ఇటు మెకనైజేషన్ వచ్చినా, పవర్ లూమ్ వచ్చినా, లేకపోతే ఇంకోటి వచ్చినా కూడా ఎంప్లాయ్మెంట్కి, అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా ఇక్కడ దగ్గర ఎంత లేదన్నా కూడా 1000-2000 మందికి ఉపాధి కలిపేటువంటి అవకాశం ఇంకా పెరుగుద్ది. నేను చెప్పేది మినిమం, కానీ ఇంకా పెరుగుద్ది. ఇప్పుడు వచ్చేటువంటి ఎవరైతే ఇన్వెస్టర్ రావచ్చు, క్లయింట్ కావచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి వసతులు, అదే రకంగా ఏర్పాటు చేసేటువంటి లేఅవుట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఏపీఐసీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో కన్సల్టెంట్ని, అదే రకంగా ఎవరైతే సక్సెస్ఫుల్ చేసినటువంటి టెక్స్టైల్ పార్క్ కన్సల్టెంట్స్ని పిలిపించి మీటింగ్ చేసి డిపిఆర్ కూడా తయారు చేసి వెంటనే వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్కు లేఅవుట్కు పర్మిషన్ తీసుకుని ఈ యొక్క ప్రాంత రూపురేఖలు మార్చేటువంటి దిశ నిర్దేశం చేసేటువంటి ఈ యొక్క టెక్స్టైల్ పార్కుకి నాంది పలికి మొదలు పెట్టబోతున్నాం.